ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేవుని పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేసేటువంటి భాగ్యం మీకును నాకును దయచేసిన దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 18వ అధ్యాయము 16వ వచనము నుండి మరి దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. అప్పుడు ఆ మనుష్యులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించచ్చు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని నెరిగి ఉన్నాను అనేను. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందును అనేను. ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతులను బట్టి నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా, సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటినీ కాయుదును అనేను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరల అడిగాను. అందుకాయన, అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయను అనేను. అతడింకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన, ఆ 40 మందిని బట్టి నాశనము చేయక యుందునని చెప్పగా అతడు, ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన, అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయను అనేను. అందుకతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడతారేమో అని అన్నప్పుడు ఆయన, ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా అతడు, ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన, ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందును అనేను. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయటం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆదికాండము 18వ అధ్యాయము మరి 1 నుండి 15 వచనాల్లో దేవుని దగ్గరకు మరి దేవుడైన యెహోవా దిగి వచ్చినట్లుగా 3 మనుషులు మరి అబ్రహాము దగ్గరికి రావడం, వారికి అబ్రహాము ఆతిథ్యం ఇవ్వడం, మరి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేయడం, దానిని మరి గుడారంలో ఉన్న శారా విని నవ్వడం, మరి తర్వాత దేవుడు తప్పకుండా మరి
నీకు మీదటికి కాలమున నీ కుమారుడు కలుగుతాడని చెప్పడం మరి 1 నుండి 15 వచనాల్లో మనం ధ్యానం చేశాం. దేని పిల్లలారా, ఇక 16వ వచనం నుండి 33వ వచనం వరకు రాయబడినటువంటి లేఖనంలో రాయబడిన విషయం ఏమిటో మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. ఇక 16వ వచనముల నుండి మనం చూసినట్లయితే మరి ఆ దేవుడు మరి ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అనేను. ప్రియదేవుని పిల్లలారా, ఇక్కడ దేవుడు అబ్రహామును గురించి మాట్లాడుతున్నటువంటి విషయం. మరి ఆతిథ్యం తీసుకున్నటువంటి ఆ మనుషులు మరి వెళ్ళటానికి ప్రయత్నం చేసినప్పుడు, వారిని సాగనంపడానికి అబ్రహాం వారితో కూడా వెళ్ళినప్పుడు మరి 3 మనుషులు వచ్చారు కదా. ఆ 3 మనుషుల్లో 2 మరి సొదొమ గొమొర్రా వైపు వెళ్ళినట్లుగా మనం చూసాం. ఆ మనుషులు 2 దేవుని దూతలని 19వ అధ్యాయం 1వ వచనంలో మరి క్లియర్గా వ్రాయబడింది. ఇదేం పిల్లారా, మరి ఆ 2 అయితే సొదొమ గొమొర్రా వైపు వెళ్ళటం మనం చూసాము. మరి యెహోవా అయితే అక్కడే ఉన్నట్లుగా మనం చూసాం. ప్రియదేని పిల్లారా, అయితే దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, మరి నీతి న్యాయములు జరిగించేటువంటి వ్యక్తి అబ్రహాము అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అబ్రహాము ఎవరు? మరి ఇక్కడ ఒక మాట మరి యెహోవా దేవుడు అంటూ ఉన్నాడు కదా, మరి ఈ రోజున మరి నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా అంటూ ఉన్నాడు. నేను చేయబోవటానికి ఎందుకు ఇక్కడికి వచ్చాను, నేను ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏమిటి, నేను చేయబోయేటువంటి ఆ యొక్క కార్యమును గురించి మరి నీతి న్యాయములు జరిగించేటువంటి మరి నా సేవకుడైన అబ్రహామునకు నేను దాచెదనా అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ మాట్లాడుతూనే మరి నేను అతనిని ఎరిగి ఉన్నాను అంటూ ఉన్నాడు. దేని పిల్లలారా, దేవుడు ఎవరిని ఎరిగి ఉంటాడు? ఎవరమైతే భూమి మీద నీతి న్యాయములు జరిగిస్తామో, నీతి న్యాయములు మరి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి మరి కార్యములు, అట్టి కార్యములను జరిగించే వారితో దేవుడు మాట్లాడతాడు. వారిని ఎరిగి ఉంటాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. అబ్రహామును గురించి దేవుడు మాట్లాడుతూ, నేను అతనిని ఎరిగి ఉన్నాను, అతడు నీతి న్యాయములు జరిగించేటువంటి వ్యక్తి, మాట నమ్మి ఆయన మరి నా నీతిని న్యాయమును పట్టుకున్నటువంటి వ్యక్తి, మరి ఆ కార్యములను జరిగిస్తున్న వ్యక్తి అని అబ్రహాముతో మాట్లాడుతూ అంటున్నాడు కదా. ఈరోజు నేను చేయబోయే కార్యం మరి ఇలాంటి వ్యక్తికి నా సేవకుడైనటువంటి అబ్రహామునికి నేను దాచెదనా? నేను ఎంత మాత్రమును దాయను అని అనటానికి మరి 2 కారణాలు మనం చూస్తూ ఉన్నాం. అదేమిటంటే, అబ్రహాము నీతి న్యాయాలు జరిగిస్తూ దేవుని మార్గంలో నడుస్తూ తన ఇంటి వారిని కూడా అలాగే ప్రవర్తించేలాగా ఆయన మరి ఇక్కడ మనకు కనపడతా ఉన్నాడు. అందుకనే ఆయన అతనితో మరింత సన్నిహితంగా ఉండాలనే ఆయన అంటున్నాడు కదా, నేను అతనిని ఎరిగి ఉన్నానని మాట దేవుడు అక్కడ వాడాడు. ప్రియదేని పిల్లారా, 2వ విషయం ఏంటంటే, ఆయన సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయబోతా ఉన్నాడు. మరి ఆ విషయము దాచి ఆయన చేస్తే నీతి న్యాయములు జరిగించేటువంటి గొప్ప దేవుడు మరి న్యాయం తప్పుతాడా? మరి పాపులతో సహతము మరి నీతిమంతులను కూడా మరి నాశనం చేస్తాడా? మరి అలాంటి సందేహము అబ్రహాములో ఉండకుండా ఉండాలనే దేవుడు మరి తాను చేయబోతున్నటువంటి కార్యమును గురించి ఇక్కడ మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ పట్టణంలో తన సహోదరుని కుమారుడైన లోతు కూడా ఉంటూ ఉన్నాడు కదా. తన గురించి కూడా మాట్లాడి మరి దేవునితో మాట్లాడటానికి తెగించినట్లుగా కింద వచ్చిన మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లారా, మరి అబ్రహాముకు ఒకవేళ మరి నాకు ఇస్తానన్న సంతానాన్ని కూడా దేవుడు ఎలాగే నాశనం చేస్తాడేమో, మరి నీతిమంతులతో పాటు పాపులతో పాటు నీతిమంతులు కూడా నాశనం చేస్తాడేమో అనే సందేహం కలగకుండా ఉండాలనే దేవుడు నేను చేయబోవు కార్యము
నా సేవకుడైన మరి నేనెరిగి ఉన్నటువంటి అబ్రహాముకు తెలియచేయకుండా దాస్తానా ఏమిటి అని దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని పిల్లారా, ఇక తరువాత దేవుడు మరి సొదొమ గొమొర పట్టణాలను గురించి, తాను చేయబో కార్యముని గురించి మరి అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము దేవునితో మాట్లాడటానికి ప్రయత్నం చేసినట్లుగా మరి 20వ వచనం గురించి 21లో దేవుడు మరి అబ్రహాముతో చెప్తా ఉన్నారు ఏమని, మరియు యెహోవా సొదొమ గొమొరలను గురించిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందును అని అబ్రహాముతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఇదేని పిల్లారా, ఎవరి పాపమైనా అది ఒక ఊరిదైనా, ఒక పట్టణానిదైనా, ఒక దేశానిదైనా, ఆ పాపము దేవుని సన్నిధిలో సంపూర్ణము కాకపోతే ఆయన ఆ దానిని నాశనం చేయడు అని ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తూ ఉంది. ఎవరి పాపమైనా పరిపూర్ణమైతేనే తప్ప ఆయన వారి మీద యాక్షన్ తీసుకోడు. అంటే దాని అర్థం మరి భూమి మీద మనం జరిగించేటువంటి ఈ ఘోరమైన దుష్ట కార్యములు దేవుని సన్నిధిలో పరిపూర్ణమైనప్పుడు దేవుని తీర్పులు ఆయన సన్నిధిలో నుండి బయలుదేరతాయని అర్థం. మరి ఇక్కడ సొదొమ గొమొర ప్రజల యొక్క మరి పాపము ఏమైనట్లు, మరి ఆయన సన్నిధికి ఆ వారి పాపము పరిపూర్ణముగా చేరిందట. అయితే మరలా దానిని చెక్ చేసుకోవడానికి దేవుడు వచ్చినట్లుగా ఇక్కడ మనం అర్థం చేసుకోకూడదు. ఇదేని పిల్లారా, ఆయన 20-21 వచనాలు అంటున్నాడు కదా, నా యొద్దకు వచ్చిన మొర చొప్పునని వారిని సంపూర్ణముగా చేసిరో లేదని మరొక్కసారి ఆయన దిగి వచ్చి వారిని మరి పరిశీలన చేయటానికి వచ్చానని చెప్తా ఉన్నాడు. ఇదేని పిల్లారా, నా పాపము మరి దేవుని సన్నిధిలో పరిపూర్ణమైపోయిందేమో. ఒకవేళ పరిపూర్ణమైపోయినా మరి నీకు ఒక అవకాశాన్ని ఇచ్చి దేవుడు వేచి ఉన్నాడేమో, నిన్ను పరిశీలన చేస్తూ ఉన్నాడేమో. జాగ్రత్త. సొదొమ గొమొర ప్రజల పాపము దేవుని సన్నిధిలో పరిపూర్ణమైంది కనుకనే మరి ఈ వచనాల్లో మనం చూస్తే దేవుడు సొదొమ గొమొర పట్టణాల పాపాన్ని బట్టి ఆ ప్రజలను విమర్శించడానికి వచ్చాడని పలకడం మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు మనకు 2 విషయాలను తెలియజేస్తూ ఉన్నాయి. మొదటిది ఏంటంటే, ఆయన ఏ జాతి పాపము సంపూర్ణ కాకుండా వారిని నాశనం చేయడు. ఇదేం పిల్లరా. రెండవది మనం చూస్తే, ఆయనకు సొదొమ గొమొరల పాపం సంపూర్ణమైందని ముందే తెలుసు, అందుకే వాటిని నాశనం చేయడానికి వచ్చాడు. కానీ పైన చెప్పినట్లుగా నేనేం చేసినా వారి పాపం పరిపూర్ణమయ్యాకే, సంపూర్ణమయ్యాకనే చేస్తానని అబ్రహాముకు అర్థమయ్యేలాగా మరి చెప్పడానికే, వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచేతను, చేయని ఎడల నేను తెలుసుకుందుననే మాటని ఇక్కడ దేవుడు వాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇదేం పిల్లారా, ఆ తర్వాత ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళారు. అబ్రహాము ఇంకా అక్కడ యెహోవా సన్నిధిని నిలుచున్నాడు. అబ్రహాముకు ఒక అలవాటు ఉంది. ఏమిటంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉండే అలవాటు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు అబ్రహామును దేవుడు ఎరగటానికి మరి కారణం ఏమిటి? అబ్రహాముకి తాను చేయబోయే కార్యమును గురించి చెప్పడానికి మరి ఇదే ముఖ్యమైన కారణము. ఏమిటో తెలుసా? ఆయన నిత్యము దేవుని సన్నిధిలో నిలిచే అలవాటు కలిగి ఉన్నవాడు. అబ్రహాము జీవితము మరి దేవునికి ఎందుకు నచ్చింది? మరి వెళ్ళు అంటే ఆయన మాట విని వచ్చేశాడు. మరి నీతి న్యాయములు జరిగించి నీవు నిందారహితుడివై ఉండమని దేవుడు చెప్తే, ఆయన మార్గంలో నడుస్తూ నీతి న్యాయములను జరిగించే వ్యక్తిగా తాను మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని కూడా అదే నీతి మార్గంలో నడిపించుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి, నిత్యము యెహోవా సన్నిధిలో నిలిచి అలవాటు కలిగిన వ్యక్తి, మొట్టమొదటి మరి ఆ యొక్క బలిపీఠమును కట్టి దేవునికి బలర్పించినటువంటి వ్యక్తి అబ్రహాము. అందుకే మరి అబ్రహాముకు తాను చేయదలిచిన కార్యం గురించి దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము దేవునితో మాట్లాడటం ప్రారంభించాడు. ఇదేంటి పిల్లారా, మరి దేవుడు ఎప్పుడైతే అబ్రహాము మరి నేను సొదొమ గొమొరల పట్టణాలు నాశనం చేయడానికి వచ్చానో, వారి పాపము నా సన్నిధిలో సంపూర్ణమైపోయింది కాబట్టి వారిని నాశనం చేయడానికి నేను వచ్చాను అన్నప్పుడు అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నీవు నీతి న్యాయములను జరిగించే గొప్పవాడు అని నేను ఎరుగుదును. మరి నీతిమంతులను పాపులతో సహా
మరి నీతిమంతులను కూడా నీవు నాశనం చేయవని నేను ఎరుగుతాను. కాబట్టి మరి నీతిమంతులను బట్టి మరి అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే వారిని బట్టి ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా అని దేవుడు అన్నప్పుడు, మరి అబ్రహాము దేవునితో అన్నప్పుడు దేవుడు అన్నాడు కదా, ఒకవేళ అక్కడే గనక 50 మంది ఉంటే ఆ 50 మంది నీతిమంతులను బట్టి ఆ పట్టణాన్ని నేను నాశనం చెయ్యను అన్నాడు దేవుడు. మరలా అబ్రహాము కల్పించుకుని, నా ప్రభువా అక్కడ ఒకవేళ 50 మందికి మరి 5 తక్కువైతే అని దేవుడు అన్నప్పుడు 45 మంది అక్కడ నీతిమంతులు ఉంటే ఆ 45 మందిని బట్టి కూడా నేను ఆ పట్టణాన్ని పూర్తిగా సంపూర్ణంగా నాశనం చేయను దేవుడు అంటాడు. మళ్ళీ అబ్రహాము దేవుని దగ్గర తనకున్నటువంటి ఆ యొక్క మరి సంబంధాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా అక్కడ ఒకవేళ 40 మంది మాత్రమే ఉంటే ఏంటి పరిస్థితి అన్నప్పుడు, ఒకవేళ 40 మంది నీతిమంతులు ఆ సొదొమ గొమొర్ర పట్టణంలో ఉంటే వారిని బట్టి నేను నాశనం చేయను అంటాడు దేవుడు. అబ్రహాము ఇంకా కుతూహలం, మరి ఒకవేళ ప్రభువా అక్కడ 30 మందే ఉంటే, ఒకవేళ ప్రభువా అక్కడ 20 మందే ఉంటే అని అబ్రహాము దేవునితో తెగిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మరి అవకాశం ఇచ్చాడు కదా అని అవకాశాన్ని అదునుగా తీసుకోలేదండి దేని పిల్లరా. మరి అబ్రహాము ప్రతి మాటలో కూడా ప్రభు దగ్గర వినయముగా అడుగుతూ ఉన్నాడు. మరి 30వ వచనంలో మనం చూస్తే, అప్పుడు ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను ఒకవేళ 30 మందే ఉంటే అంటూ ఉన్నాడు. మరి చివరిగా మాట్లాడుతూ అంటాడు కదా 31, మరి అందుకు ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించి తిని ఒకవేళ అక్కడ 20 మంది కనబడతారేమో అని చెప్పి ప్రభువు దగ్గర తనకున్న సంబంధాన్ని బట్టి మరి మాట్లాడుతూ 50 మంది నీతిమంతుల దగ్గర నుంచి 10 మంది నీతిమంతులు ఉంటారేమో అని చెప్పి 10 మంది దాకా దేవుని దగ్గర మరి అడగటం మనం చూసాం. ప్రియదేని పిల్లరా, దేవుడు అన్నాడు కదా, నీవు అడిగినట్లుగా నిజంగా 10 మంది నీతిమంతులు ఆ సొదొమ పట్టణంలో ఉంటే వారిని బట్టి నేను ఆ పట్టణాలను నాశనం చేయను అన్నాడు దేవుడు. నా ప్రియ దేవుని పిల్లరా, అంటే సొదొమ గొమొర్రాల పట్టణ ప్రజలు మరి కనీసం 10 మంది కూడా లేనటువంటి నీతిమంతులు కనబడినటువంటి వారిగా వారి పాపము పరిపూర్ణమైపోయింది. దేవుని సన్నిధిలో వారి పాపము సంపూర్ణమైపోయింది కనుకనే దేవుడు దిగి వచ్చాడు, ఆ పట్టణాన్ని నాశనం చేశాడు. నా ప్రియ దేవుని పిల్లరా, ఎవరి పాపమైనా సంపూర్ణము కాకముందే దేవుడు వారిని నాశనం చేయడు. దేవుని ఉగ్రత వారి మీదకి రాదు. ప్రియ దేవుని పిల్లరా, నీ నా పాపము దేవుని సన్నిధిలో ఒకవేళ పరిపూర్ణమైపోయిందేమో, జాగ్రత్త. ప్రభువుతో అబ్రహాము కలిగి ఉన్న సంబంధాన్ని కలిగి ఉండి అబ్రహాము ఏ రీతిగా దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నాడో, మరి అబ్రహాము ఏ రీతిగా దేవుని నీతి న్యాయములు జరిగిస్తూ ఉన్నాడో అలాగున నీతి న్యాయములు జరిగించేవారిగా మనము మన కుటుంబము దేవునిలో అంటుకట్టబడకపోతే ఈ రోజున సొదొమ గొమొర్ర పట్టణాలలో మనం చూస్తే కనీసము 10 మంది మరి నీతిమంతులు కూడా కనబడక మరి ఆ పట్టణం నాశనమైంది. ప్రియదేని పిల్లరా, మరి లోతును గురించినటువంటి చింత మరి అబ్రహాములో ఉండి అలాగున మాట్లాడి ఉండవచ్చు. ప్రియదేవుని పిల్లరా, ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము దగ్గరికి వచ్చినటువంటి మరి యెహోవా అతనికి కనబడినటువంటి మాటలో మరి ఈ యెహోవా తండ్రి అయిన దేవుడు కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాత నిబంధన కాలంలో కుమారుడైన దేవుడే యెహోవాగా పిలువబడ్డాడు. ఇదేం పిల్లారా, తండ్రిని మనం ఎవరము చూడలేమో. మరి అలాంటప్పుడు అబ్రహాము దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఆ యెహోవా ఎవరు అని అంటే కుమారుడైన క్రీస్తే మరి యెహోవాగా పిలువబడ్డాడు. ఇదేం పిల్లారా, ఆ రీతిగా మరి క్రీస్తు అయిన యెహోవాతో, క్రీస్తు అనబడినటువంటి యెహోవాతోనే మరి అబ్రహాము మాట్లాడినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఇదేం పిల్లారా, మరి సొదొమ గొమొర్ర పట్టణాలలో 10 మంది కూడా దేవుని మార్గంలో నడిచేవారు, నీతిమంతులు, న్యాయమును జరిగించేవారు లేకపోవడం ఎంత బాధాకరం. ఇదేం పిల్లలు, అలాగున మన జీవితాలు ఉండకుండా మరి దేవునితో అబ్రహాము ఏ రీతిగా సంబంధాన్ని కలిగి ఉన్నాడో, నేను అతనిని ఎరిగి ఉన్నానని దేవుడు అబ్రహామును గురించి ఏ రీతిగా సాక్ష్యం ఇచ్చాడో, నిన్ను గురించి నన్ను గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇవ్వాలనంటే అబ్రహాము ఏ రీతిగా దేవుని మార్గంలో నడిచాడో, నీతి న్యాయములు జరిగిస్తూ తాను మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని కూడా నడిపించగలిగాడు. అలాంటి నడిపింపు
దేవుడు మనకు మన కుటుంబాలకు దయచేయను గాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలయ్యా. అబ్రహాము కలిగి ఉన్న భక్తి, నీతి మేము కూడా కలిగి ఉన్నట్లుగా సహాయం దయచేయండి. ఈ రోజున మా పాపము పరిపూర్ణమైందో ఏమో, సంపూర్ణమైపోయినా నైనా ఒక అవకాశం మీరు మాకు ఇస్తూ వస్తూ ఉన్నారేమో అయ్యా. ఆ విషయాన్ని గమనించక అనేక మంది నాయన వారి ఆత్మలను ఆర్పివేసుకుంటూ ఉన్నారు. ఈ రోజున నాయన ఇదిగో నీ మార్గంలో నడవకుండా, అబ్రహాము నడిచినట్లుగా నడవకుండా, ఇదిగో తండ్రి మార్గములను చెరిపివేసుకొని మీకు దూరమైపోతున్న వారు అనేక మంది ఈ లోకములో నశించిపోతూ ఉన్నారు. నేను వారందరి ఆత్మలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఆత్మలను రక్షించండి. ఆత్మలను రక్షించే భారము ఇదిగో తండ్రి అనేక మందికి మీరు నాయన కలుగ చేయమని, నూతనముగా వారిలో పుట్టించమని అయా. ఇదిగో ఏ ఒక్కరూ నశించిపోకుండా నిత్యరాజ్యము చేరాలని నీవు ఆశపడతా ఉన్నావు. ఎవరి పాపము సంపూర్ణమైనదో అయినా వారు నీ సన్నిధిలో నైనా తమ పాపములను ఒప్పుకొని, వారి పాపములు పరిపూర్ణము కాకుండా నైనా అవి పరిపూర్ణము కాకుండానే, సంపూర్ణము కాకుండానే మీ పాదాలు చెంత వాటిని ఒప్పుకొని అయా ఇదిగో నిత్యరాజ్యం పొందుకునే భాగ్యము అయినా నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని, ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీ కను దృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని, ఘనతయు మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య దివ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.